అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏప్రిల్ 8వ తేదీన చట్టంగా మారింది. కానీ ఈ చట్టాన్ని మేం అమలు చేయం అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఇంకా బీజేపీయేతర సీఎంలు కొందరు అంటున్నారు. దీనికి వ్యతిరేకంగా బెంగాల్లో ఉన్మాదులు హింసాత్మక చర్యలకు కూడా దిగారు. తర్వాత మన పాతబస్తీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా లక్షలాది మందితో నిరసన ర్యాలీ చేస్తా అంటున్నాడు. సరే, ఎవరు ఏమన్నా ఏం చేసినా బిల్లు చట్టంగా మారింది, అయిపోయింది. అయితే ఈ వీడియోలో ఈ టాపిక్ ని గురించి కాదు, వక్ఫ్ బిల్ ఆమోదం తర్వాత నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలు చర్చీలకు సంబంధించిన ఆస్తులపైననే పడతారు అంటూ వక్ఫ్ బిల్ ఆమోదించబడిన రోజు నుండి చాలా పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి కదా. ఇందులో నిజం ఎంత? వక్ఫ్ బోర్డు ఆస్తుల కంటే చర్చ్ ఆస్తులు చాలా ఎక్కువ అంటున్నారు. ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? అంత ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు కలుగజేసుకోవడం లేదు? ఇదిగోండి, ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ గాను అండ్ ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ అయితే కొట్టండి. భారతదేశంలో 23 మిలియన్ల కంటే ఎక్కువ క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉంటారు. దేశవ్యాప్తంగా 10,701 క్యాథలిక్ చర్చిలు ఉన్నాయి. ఈ చర్చిల లెక్క మనకు ఆశ్చర్యం కలిగించేది కాకపోవచ్చు గాని ఈ చర్చిల కింద ఉన్న ల్యాండ్ మాత్రం మతి భ్రమించే రేంజ్ లో ఉంది. దేశవ్యాప్తంగా ఈ చర్చిల కింద ఉన్న మొత్తం ల్యాండ్ 17.29 కోట్ల ఎకరాలట. మైండ్ బ్లోయింగ్ కదా. వీరి ఆస్తుల కింద వక్ఫ్ ఆస్తి ఎంతండి? వక్ఫ్ బోర్డు కింద 9.40 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది అన్నది మాత్రమే అంచనా. అంటే వక్ఫ్ భూముల కంటే చర్చి భూములు ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో మీరే చూడండి. రెండింటి మధ్య అసలు పోలికే లేదు కదా. ఈ చర్చిలకు ఇంత ల్యాండ్ ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎలా వచ్చింది అని మనకు ఇది విన్న వెంటనే క్వశ్చన్ వస్తుంది. దీనికి ఆన్సర్ ఏమిటంటే 1947 ఆగస్టు 15వ తేదీ దాకా భారత్ ఇంగ్లాండ్ పాలన కింద ఉండేది. ఇంగ్లాండ్ పాలన అంటే చర్చి పాలన అనేగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంగ్లాండ్ వల్లే కదా క్రిస్టియన్ మిషనరీలు భారత్లోకి ఎంటర్ అయ్యి చర్చిలను, మిషనరీలను స్థాపించాయి. ఇక్కడ హిందూ ప్రజలను క్రిస్టియానిటీలోకి మార్చేందుకు ప్రచార యుద్ధం చేశాయి. సో ఇంగ్లాండ్ పాలకులు తమ దేశీయ క్రిస్టియన్ మతాన్ని భారత్ లో విస్తృతంగా వ్యాపింపజేసేందుకు క్రిస్టియన్ సంస్థలకు, వారి చర్చిలకు బోలెడు సంపదను దోచిపెట్టింది. ఇది చరిత్ర చెప్పే సత్యం. ఇందులో భాగంగానే 1927లో ఇండియన్ చర్చ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ని తెచ్చింది అప్పటి బ్రిటిష్ రాజు ప్రభుత్వం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని తాను ఏదైనా ఒక కొత్త దోపిడీ చేయాలి అనుకుంటే చాలు, భారతీయులను ఏమైనా హింసించాలి అనుకుంటే చాలు, దాని పేరుతో ఒక యాక్ట్ ను తయారు చేసేవారు. అలాంటి వారు తెచ్చిన యాక్టులు మన రాజ్యాంగంలో బోలెడున్నాయి. ఈ 1927 ఇండియన్ చర్చ్ యాక్ట్ ఏమిటి అంటే, ప్రభుత్వం క్యాథలిక్ చర్చిలకు లాంగ్ టర్మ్ లో భూములను లీజుకు ఇవ్వటమే గాని అమ్మటం కోసం కాదు. 1927లో ఈ విధంగా చర్చిలకు వారు కోరుకున్నంత భూమి వారికి సొంతమైంది. లీజుకు ఇవ్వడం అంటే కిరాయికి ఇవ్వడం అనే కదా అర్థం. మరి కిరాయికి ఇచ్చిన ల్యాండ్ వారిది ఎలా అవుతుంది? గడువు పూర్తి అయిన తర్వాత వారు భూములను వెనక్కి అప్పగించాలి కదా. అంటే బ్రిటిష్ రాజు వారికి 99 సంవత్సరాలకు గాను లీజుకు ఇచ్చింది. సో బ్రిటిష్ వారిచ్చిన గడువు ప్రకారం 2026 నాటికి, అంటే ఇంకొక ఏడాది నాటికి ఈ గడువు పూర్తి అవుతుంది. అయితే ఈ గడువు పూర్తి కాకుండానే ఇంగ్లాండ్ 1947లో భారత్కి స్వతంత్రం ఇచ్చేసి వెళ్లిపోయింది. ఇచ్చిన ప్రభుత్వమే వెళ్లిపోయిన తర్వాత చర్చిలకు ఇచ్చిన భూములపైన హక్కు ఎవరికి ఉంటుంది? ఇచ్చింది కేవలం లీజుకే కాబట్టి ఈ భూములపైన అధికారం ఆటోమేటిక్ గా ప్రస్తుత ప్రభుత్వాలకు వచ్చేస్తుంది. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తోంది. వక్ఫ్ భూముల పైన అయితేనేమో బిల్లును తెచ్చారు, ఎంత నిరసనలు ఎదురైనా తెచ్చారు, చర్చుల ఆస్తులు 17.5 కోట్లు ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదు అని. ఆబ్వియస్లీ 1947లో బ్రిటన్ వెళ్లిపోయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆస్తులను వెనక్కి తీసుకోవాలి. కానీ ఆ పని ఆనాటి నుండి ఈనాటి దాకా ఏ ప్రభుత్వము చేయలేదు. లీజు హక్కును రద్దు చేస్తే సరిపోయేది, కానీ రద్దు చేయలేదు. అయితే 1965లో ఇందుకు సంబంధించిన ఒక ప్రయత్నం మాత్రం జరిగింది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం బ్రిటిష్ వారు ఇచ్చిన లీజులు ఇక పైన చెల్లవు అంటూ ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేసింది. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయాలు ఒకేలాగా ఉంటాయి కాబట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సర్క్యులర్ ని పట్టించుకోలేదు. సెక్యులరిజం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాలి కాబట్టి అంటూ మిషనరీలు నడిపించే స్కూళ్లు, హాస్పిటల్స్, సంక్షేమ కేంద్రాలు సమాజానికి ఉపయోగకరమని రాష్ట్రాలు అప్పుడు భావించాయి. క్రిస్టియన్ మిషనరీలే అయినప్పటికీ వీటిలో కేవలం క్రిస్టియన్సే లబ్ధి పొందాలని లేదు.
అన్ని మతాలు కులాల వారు కూడా అందులో చేరవచ్చు. కాబట్టి రాష్ట్రాలు ముందుకు రాలేదు. అనవసరమైన గొడవలు ఎందుకు అని వదిలేశారు. తర్వాత చర్చి ఆస్తుల కోసం ముస్లిం వక్ఫ్ బోర్డు లాంటి బోర్డేమీ వీరికి లేదు. డయోసిస్ అను పాలనా విభాగం ద్వారా ఈ ఆస్తులు నిర్వహించబడతాయి. ప్రతి డయోసిస్ కి ఒక బిషప్ ఉంటాడు. వారి ఆధ్వర్యంలో చర్చి ఆస్తులు, విద్య, వైద్య సంస్థలు, భూములు ఉంటాయి. దేశంలోని అందరు బిషపులకు కలిపి సిబిసిఐ అని క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర సంస్థ ఉంటుంది. మరి వక్ఫ్ కూడా ఇలాంటిదే కదా. వక్ఫ్ పైన మాత్రమే ఎందుకు బిల్లు తెచ్చారు అంటే వక్ఫ్కి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఎలాగంటే వక్ఫ్కి సంబంధించిన వివాదాలు భారతీయ చట్టం పరిధిలోకి గాని న్యాయ వ్యవస్థ పరిధిలోకి గాని రావు. వక్ఫ్ సంస్థ ఎవరి భూమినైనా కబ్జా చేసినా ఆ వ్యక్తి భారతదేశంలోని ఏ చట్టం లేదా న్యాయ వ్యవస్థ ద్వారా కూడా క్లెయిమ్ చేయలేడు. కేవలం ముస్లిం బోర్డు వద్దకు మాత్రమే వెళ్ళాలి. దీనివల్ల వక్ఫ్ బోర్డు అనేకమైన భూములను కబ్జా చేసింది. తర్వాత వక్ఫ్ బిల్లు అనేది వక్ఫ్ భూములను లాక్కోవడం కోసం కాదు కదా ప్రభుత్వం బిల్లును తెచ్చింది. వక్ఫ్ని కూడా భారతీయ న్యాయ వ్యవస్థలోకి లాక్కు వచ్చింది. అంతే తప్ప వక్ఫ్ భూములను దొంగిలించడానికి కాదు. కానీ చర్చి భూములు అలా కాదు. వారు ఎవరి భూములను కబ్జా చేయడం గాని జరగలేదు. వారికి వక్ఫ్ బోర్డు లాంటి ఒక బోర్డు లేదు. దానికి ఎదురులేని అధికారాలు కూడా లేవు. మన న్యాయ వ్యవస్థ కిందకే వీరికి సంబంధించిన లావాదేవీలు, వివాదాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే వక్ఫ్ ఆస్తుల ద్వారా నడపబడుతున్న విద్యా సంస్థలు గాని, వైద్య సంస్థలు గాని, ఏవైనా సంక్షేమ సంస్థలు గాని అవి కేవలం ముస్లింలకు మాత్రమే గాని ఇతరులకు కాదు. కానీ క్రిస్టియన్ మిషనరీలు, సంస్థలు, రకరకాల సంక్షేమ సంస్థలు ఎన్నో ఉన్నాయి. దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇవి మాత్రం అందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి. భారతదేశంలో క్రిస్టియన్ చర్చీలు, మిషనరీలు ఇంగ్లీష్ వారు నెలకొల్పారు, వెళ్లిపోయారు. ఇప్పుడు మిషనరీలలో ఉన్నవారు అంతా ఎవరు అంటే మనలోని వారే. హిందువులే 100 ఏళ్ళు, 50 ఏళ్ల క్రితం మతం మారిన వారే ఉన్నారు. కాబట్టి రాష్ట్రాలు వీరి ఆస్తుల లీజును రద్దు చేయడానికి అప్పుడు ముందుకు రాలేదు. మరి ఇప్పుడు ఈ టాపిక్ ఏమిటి? ఎవరు ఈ టాపిక్ ని తెచ్చారు అంటే వక్ఫ్ బిల్లు రద్దు తర్వాత RSS కి చెందిన లింక్డ్ మ్యాగజైన్ అనే ఒక మ్యాగజైన్ క్యాథలిక్ చర్చి కనీసం 7 కోట్ల హెక్టార్ల భూమిని కలిగి ఉంది అని, దేశంలోనే ప్రభుత్వం కంటే అతిపెద్ద భూ యజమాని అని, భారత ప్రభుత్వం వద్ద 15,531 స్క్వేర్ కిలోమీటర్ల భూమి మాత్రమే కలిగి ఉంది, ఇది చర్చి భూముల కంటే తక్కువ, ఈ ఆస్తుల విలువ కనీసం 20,000 కోట్లు ఉంటుంది అని రాసింది. ఈ ఆస్తులను ఉపయోగించి క్రైస్తవ మిషనరీలు స్థాపించి ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రలోభపెడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో, కేరళ, గోవాలలో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ ఆస్తులను ఉపయోగిస్తున్నారు అని అంటూ కూడా ఈ ఆర్టికల్లో వారు రాశారు. భారతదేశంలో ఎవరికి ఎక్కువ భూమి ఉంది, క్యాథలిక్ చర్చి వర్సెస్ వక్ఫ్ బోర్డు అన్న క్యాప్షన్ తో ఇలా ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సో దీనిపైన అనేక మంది స్పందించారు. వక్ఫ్ బోర్డు తర్వాత ఇక చర్చి ఆస్తుల పని పడతారు RSS అండ్ బీజేపీ వాళ్ళు అంటూ రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేశారు. అయితే చర్చి ఆస్తులు ఎక్కువగా సౌత్ లోనే ఉంటాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లోనే ఎక్కువగా ఉంటాయి. మరి సౌత్ లో బీజేపీకి పొలిటికల్ గా పెద్దగా ఎంట్రీ లేదు. ఈ మధ్యనే సౌత్ లో ఎలాగైనా గెలుపును సాధించాలి అని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి సమయంలో చర్చిల ఆస్తులు అంటూ క్రిస్టియన్స్ ని ఎందుకు పూర్తిగా దూరం చేసుకుంటారు? అయినా కూడా వక్ఫ్ బిల్లు ఆమోదం అనగానే వారి ఆస్తులను లాక్కోవడం కాదు కదా. వారి బోర్డులో స్త్రీలకు ప్రాధాన్యాన్ని కల్పించారు, బయటి వారికి ప్రాతినిధ్యం కల్పించారు. ఇకపైన ఏ వివాదం అయినా అన్ని వివాదాలలాగే భారతీయ చట్టం కిందకు తీసుకువచ్చారు. అంతే కదా. అంతేగాని వారి భూములను లాక్కోవడానికి కాదు కదా. వక్ఫ్ అయిపోయింది, ఇక చర్చి ఆస్తులే అంటే ఇది నిజంగా మీనింగ్ లెస్ కదా. భారతదేశంలోని ప్రతి విషయము భారతీయ చట్టంలోకి రావాల్సిందే కదా. మేము ఇతరులం, మాకు ఒక ప్రత్యేక చట్టం కావాలి, మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది సంగతి. చర్చి ఆస్తులు ఇంగ్లీష్ వారు లీజుకు ఇచ్చినవి. వాటిని 99 ఏళ్లకు వారు లీజుకు ఇచ్చారు. ఆ స్థలాలలో 2457 హాస్పిటల్స్, 240 మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలు, 28 కాలేజీలు, 5 ఇంజనీరింగ్ కాలేజీలు, 3765 సెకండరీ స్కూళ్లు, 7319 ప్రైమరీ స్కూళ్లు, 3187 నర్సరీ స్కూళ్లు నడుస్తున్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి. వీటిల్లో అన్ని జాతుల వారు, మతాల వారు, కులాల వారు కూడా శిక్షణను పొందుతున్నారు, చదువుతున్నారు, చికిత్సను కూడా పొందుతున్నారు. మరి ఇలాంటప్పుడు వీరి నుండి ఆస్తులను లాక్కోవడానికి ఏ ప్రభుత్వమైనా ఎలా ముందుకు వస్తుంది? ముస్లిం వక్ఫ్ బోర్డుకి, క్యాథలిక్ చర్చి ఆస్తులకి మధ్య ఉన్న తేడా ఇది.
ఇంతేగాని బీజేపీ ప్రభుత్వం ఈ విషయంగా ఇంతవరకు ఎలాంటి కామెంటు చేయలేదు. ఆర్ఎస్ఎస్ లింక్డ్ మ్యాగజైన్లోని ఆర్టికల్ తర్వాత దీని గురించి రాహుల్ గాంధీ గారు ఇక ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలు క్రైస్తవుల ఆస్తుల వెంట పడతాయి అంటూ విమర్శించడం ప్రారంభించారు. ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రారంభించిన తర్వాత ఇలా వక్ఫ్ తర్వాత చర్చి ఆస్తులే టార్గెట్ అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. కానీ వారి ఆస్తులను కేవలం చట్టం పరిధిలోకి తేవడం, ఆస్తులను ట్రాన్స్పరెంట్ గా ఉంచి వారి సమాజానికే లాభం కలిగించేందుకు తెచ్చిన బిల్లే వక్ఫ్ బిల్లు. ఈ బిల్లును గురించి లోలోపల ముస్లిం సమాజం కూడా చాలా సంతోషిస్తోంది. కొన్ని మతోన్మాద మూకలు, వారి ఓట్ల కోసం ఆశించే రాజకీయ పార్టీలు ఇలాంటి బిల్లును చూపించి ఇక చర్చి ఆస్తులు లాక్కుంటారు అనడం కేవలం రాజకీయం మాత్రమే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.